Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. So మనం ఈ సమ్మర్ అయిపోతుంది, మే వచ్చేసింది, వెళ్ళిపోయింది. మరి మే అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి గార్డెన్లో? మన ఆకాకర. మే రాగానే మేల్కొనే ఈ ఆకాకర మన గార్డెన్లో కూడా మనం అంతకుముందు ఆల్రెడీ పెట్టున్నాం కాబట్టి మే రాగానే మళ్ళీ అన్నీ మేల్కొన్నాయి. అవి లాస్ట్ టైము మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, వెరీ లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ ఈ ఆకాకర వీడియో మనం చేసాం. అవి స్టార్టింగ్లో మనం విత్తనాలు పెట్టి దాంట్లోంచి మొలకొచ్చినటువంటి అవి పెరిగి కాయలు కాసినప్పుడు స్టార్టింగ్లో చూపించాం. దాని తర్వాత మనందరికీ తెలుసు సిటీజీ ఫామ్ వాళ్ళు ఆకాకర సాప్లింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ డిస్ట్రిబ్యూట్ చేసినవి మనం అందరం తీసుకోవడం జరిగింది. వాటిలోంచి వచ్చిన క్రాప్ను కూడా మనం కొన్ని వీడియోస్లో అందరికీ చూపించాం. సో ఇప్పుడు అవి సీజన్ అయిపోయిన తర్వాత పైన అంతా ఎండిపోతుంది. ఆ ఎండిపోయిందంతా మనం క్లియర్ చేసేసిన కింద బేస్లో ఆ దుంపలాగా ఒకటి ఫామ్ అవుతుంది. అది ఇనీషియల్గా ఉన్నప్పుడు విత్తనాల నుంచి సాప్లింగ్స్ నుంచి వచ్చినప్పుడు దాని తర్వాత స్లోగా ఈ ఇయర్ అంతా అది డెవలప్ అవుతుంది. అట్లాంటి దుంపల నుంచి మళ్ళీ మే రాగానే ఆ దుంపల నుంచి మొలకలు రావడం మొదలవుతాయి. ఇప్పుడు మనకి అలాగే కొన్ని చోట్ల మన గార్డెన్లో ఎక్కడెక్కడైతే అంతకుముందు మనం గింజలు పెట్టి చిన్నగా వచ్చినాయో అవన్నీ మళ్ళీ మనకి రీజనరేట్ అవుతాయి. అట్లా అయినవి ఇప్పుడు మనం చూపిద్దాం. కొన్నిటిని ఆల్రెడీ ఐడెంటిఫై చేసినవి ఇట్లా డిఫరెంట్గా వచ్చిన వాటిని గ్రూపుగా పెడితే మనకి మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే అర్థమై ఉంటుంది. దీంట్లో మగ ఆడ 2 రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి. అది పువ్వు వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు. పువ్వు వచ్చిన తర్వాత డెఫినెట్గా మనకి ఆ కాంబినేషన్లో ఉంటేనే మనకి అవి ఆకాకర కాయలు అనేవి మనకి బయటకు వస్తాయి. లేకపోతే పిందలాగా వచ్చేది మాడిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని వాటిని కొంచెం గ్రూప్గా పెట్టి ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని మనం ప్లేసుల్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో లెట్స్ కమ్ అండ్ సీ మన గార్డెన్లో ఎక్కడెక్కడైతే మన పాత ప్లేసులు పెట్టామో అక్కడ ఇప్పుడు అవి మళ్ళీ వచ్చినాయి. సో ఇక్కడ ఈ బకెట్లో ఉన్నదాన్ని మనం ఇండివిజువల్గా తీసుకొని దాన్ని మనం కింద దుంపతో సహా మనం తీసుకుంటే దాన్ని చక్కగా కింద మనం అక్కడ పెట్టుకోవచ్చు. చాలా లోతుగానే వెళ్ళింది. ఈ ఆకాకరకి ఉన్నటువంటి ఫుడ్ వాల్యూస్ కానీ దీని ఉన్నటువంటి అన్ని మెడిసిన్ వాల్యూస్ వీటన్నిటిని మనం అంతకుముందు వీడియోస్లో చూసాము. సో అది మీరు ఒక్కసారి ఆ పాత వీడియోస్ చూడండి, విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడి నుంచి మనకి ఇవి మళ్ళీ వీటి గ్రోత్ కూడా విల్ కీప్ గివింగ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్, ఎట్లా పెరుగుతున్నాయి ఏంటి అనేది. అది ఈ సీడ్స్ మనకి ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఒక సీడ్ నుంచి ఇది మొక్క రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇది చూస్తే ఇక్కడ కింద దుంప ఫామ్ అయ్యి కనపడట్లేదు కాబట్టి మేబీ ఇది సీడ్ నుంచే వచ్చిందేమో అనిపిస్తుంది. సీడ్ నుంచి అంటే అది చూడండి ఇక్కడ దుంప లేదు. సో దీన్ని తీసుకెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ చేస్తే అప్పుడు మనకి కొద్ది రోజులకి ఒక పువ్వు వచ్చిన తర్వాత దీని పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.
సో ఇవన్నీ మొన్న మనం పైన విడివిడి ప్లేసుల్లో పైన గార్డెన్లోంచి తీసాం కదా. సో ఇప్పుడు వీటిని మనం ఇక్కడ ఒక ప్లేస్ ఉంది మనకి బ్యాక్ సైడ్, ఈ బ్యాక్ యార్డ్ కాదు కానీ మనకు ఉన్నటువంటి ఇంటిలో బ్యాక్ సైడ్లో ఒక చిన్న స్పేస్ ఉంది మనకి. ఇక్కడ నుంచి దొండ కానీ అంతకుముందు చిక్కుడు ఇట్లా ఇవన్నీ ఇక్కడి నుంచి మనకి పైకి వస్తాయి. ఇట్లా వచ్చేటువంటి ప్లేస్లోనే లాస్ట్ టైం మనకి ఆకాకర కాసిందంతా ఇక్కడి నుంచి వచ్చిందే. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఈ తాడుకి ఇది ఒకటి వస్తుంది. ఇవన్నీ మనం లాస్ట్ టైము పెట్టినప్పుడు వచ్చిన దుంపల్లోంచి మళ్ళీ ఫ్రెష్గా వచ్చినటువంటివి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇలా పైకి వెళ్ళింది ఆల్రెడీ, ఇది బాగానే చిగుళ్ళు వచ్చి వెళ్తుంది. అట్లాగే ఈ రెండోది కూడా ఈ తాళ్ళు వేసి పైకి లాగుతున్నాం. ఇప్పుడు వీటితో పాటుగా మనం ఇవి పెట్టాలి. మనకు తెలుసు కదా, వీటిని పువ్వు వచ్చేంత వరకు ఏది మగది ఏది ఆడది అని గుర్తుపట్టడం కొంచెం కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఇది బేస్గా ఇప్పుడు ఇక్కడ ఇదొకటి, ఈ రెండు ఉన్నాయి. ఇట్లా ఇవి ఇక్కడ చూస్తే మీకు ఇంకొకటి చిన్నది వస్తుంది, ఇది కూడా అదే. ఇవేంటంటే మనకి వెనకాల దుంప ఉంటుంది, దాంట్లోంచి వస్తున్నాయి. ఏవి మగవి ఏవి ఆడవి తెలీదు. సో ఇప్పుడు ఈ పైనుంచి తీసుకొచ్చిన వాటిల్లో మనం ఒక 4 దాకా మనం తీసుకొచ్చాం కదా పైనుంచి. ఇవి తీసుకొచ్చి మనం వీటితో కలుపుతాం. కలిపినప్పుడు ఏమవుతుందంటే మనకి లాస్ట్ టైము వీడియోస్లో కానీ మనకి ప్రాబ్లమ్స్ చెప్పిన వాళ్ళలో కూడా ఆ పాలినేషన్ జరగకపోవడం వల్ల ఎక్కువ మనకి ఎయిదర్ పింద వచ్చి పోవడం కానీ లేదంటే అన్నీ మగ పూలు అవ్వడం కానీ అలా ఓ కాంబినేషన్లో లేకపోవడం వల్ల క్రాప్ రాదు. ఖచ్చితంగా మనకి ఆ కాంబినేషన్ ఉండాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి అన్నిటిని ఒక చోటగా పెట్టుకొని కొంచెం పెరిగిన తర్వాత మనకి తెలిసిన తర్వాత వీలైతే అప్పుడు మనం సపరేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఈ ప్లేస్ ఇంకా సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఉంచేస్తే ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక చక్కగా ఇది మనకి బకెట్లోంచి వచ్చేటప్పుడే ఇట్లా వచ్చింది. మరి ఇది దుంప ఫామ్ అయిందో లేదంటే సీడ్తో వచ్చిందో తెలియదు. సీడ్స్ అంటే ఇవి మనం ఇప్పుడు ఈ మాట్లాడుతూనే నేను ఈ 4 ఇక్కడ పెడతాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఈ కింద ప్లేస్ని మనం ఖాళీ చేసుకుంటే ఇక్కడ దుంపల్ని డిస్టర్బ్ చేయకుండా పెద్దగా ఇక్కడ ఒకరు ఇట్లా కదిలిద్దాం. మనం ఇది చేసేటప్పుడు గింజల గురించి మాట్లాడుకుంటే ఈ ఆకాకర గింజలు చాలా గట్టిగా ఉంటాయి షెల్. సో దానివల్ల ఏమవుతుందంటే అది జెర్మినేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారి నెల పట్టచ్చు, ఒక్కొక్కసారి 2 నెలలు పట్టచ్చు. ఇప్పుడు మీరు ఇందాక చూసినట్టయితే కొన్ని అసలు ఇప్పుడు సీడ్తో వచ్చినట్టున్నాయి. అంటే మరి ఎప్పుడు పెట్టిన సీడో అది మనకు తెలియదు. ఆ సీడ్స్ అవి వచ్చిన తర్వాత కానీ మనకు అది అక్కడ పెట్టామని అంత మర్చిపోయేంత టైం వరకు పట్టచ్చు సీడ్. మనం ఆ సీడ్స్ కూడా చూద్దాం ఒకసారి. మన దగ్గర నుంచి పాతవి కలెక్షన్ సీడ్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడైతే ప్రస్తుతం ఇక్కడ ఒకసారి ఇలా తవ్వేసి 1, 2 ఇక్కడ పెడదాము, ఇంకొక 2 అటు పక్కకి పెడదాం. ఇక్కడ ఈ కార్నర్గా ఏంటంటే మనకి ఈ బ్యాక్ సైడ్ కొంచెం ఎండ కొంచెంగా తగులుతుంది ఇక్కడ. సో దీనికి ఎండ కొంచెం తగలాలి, అట్లా అని పూర్తిగా ఎండ ఉన్నా కొంచెం కష్టమే. సో ఇక్కడ ఒకటి పెడదాం. ఇప్పుడు వీటిని కూడా వీటితో కలిపేసి పై ఈ తాడుకి అంటించేస్తే అక్కడి నుంచి అది పెరుగుతుంది. సో ఒక్కసారి ఇది కొంచెం ఒక తీగ అందుకొని పైకి వెళ్ళిన తర్వాత పూత వచ్చేంత వరకు మనం అది గుర్తుపట్టలేము. పూత వచ్చిన తర్వాత మనకు పింద కనిపిస్తుంది. పింద కనిపించింది అంటే ఇక అది ఆడ మొక్క. సో దాంతోపాటు ఐ హోప్ ఇక్కడ మనకి మంచి కాంబినేషన్ ఉంటుందని. సో ఒక 4 ఆడ మొక్కలకి ఒక మగ మొక్క ఈజ్ అ గుడ్ కాంబినేషన్. ఇప్పుడు ఈ రెండింటిని వరకు ఇక్కడ పెడదాము. మరీ క్రౌడెడ్గా పెట్టినా కూడా వాటికి గ్రోత్ కొంచెం కష్టం అవుతుంది. కానీ ఇక్కడికి ఈ 2 ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఆల్రెడీ దానికి ఇటు పక్కన ఉన్నాయి. ఇది చూస్తే ఇది మామూలు కాకర, కొంచెం అంతకుముందు పెట్టింది ఇది వేరు. ఇది ఇక్కడ ఒక మొత్తం 1, 2, 3, 4, 5 అలా ఉన్నాయి. ఈ కొత్త మొక్కల్ని ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి వెనకాలుగా పెడదాం. ఓకే, ఇది ఇప్పుడు మనం ఈ ఏరియాలో తవ్వుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటిని డిస్టర్బ్ చేయకుండా కొంచెం బ్యాక్ సైడ్కి తవ్వుకుంటే
ఇది నేలలో ఉంటుంది కాబట్టి కొంచెం వీటికి బలం ఎక్కువగా వస్తుంది. డ్రమ్ముల్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇట్లాంటి నేల అవకాశం లేకపోతే కనీసం ఒక డ్రమ్ 3/4 కట్ చేసిన డ్రమ్ కానీ లేదంటే ఒక మీడియం సైజ్ డ్రమ్ని కానీ డైరెక్ట్గా దీనికోసం వాడేయండి. అప్పుడు కొంచెం మంచి న్యూట్రిషన్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా మంచిగా బలంగా వస్తాయి. వీటికి కూడా మనకి పాలినేషన్ మనం మగ ఆడ 2 చెట్లు పెట్టినా కూడా వాటంతటా పాలినేషన్ అయిపోవు. సో వాటికి అది కంపల్సరీ మనం పాలినేట్ చేసుకుంటూ ఉండాలి. అది ఒక రెగ్యులర్ పని. మనం అది మేబీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అంతకుముందు చేసాము పాత వీడియోస్ ఒకసారి మీరు రిఫర్ చేయండి. అలాగే మళ్ళీ ఈ సీజన్లో కూడా మళ్ళీ ఒకసారి మనం పాలినేషన్ టైం వచ్చినప్పుడు చేద్దాం. ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నది ఒకటి ఉంది, మీడియం సైజ్ది ఒకటి ఉంది. సో ఫస్ట్ ఇది పెడతాను. చక్కగా ఇట్లా మట్టితో ఉంది, ఇది పెడదాం. ఓకే, రెండోది వచ్చి ఇది ఆల్రెడీ కొంచెం తీగ వచ్చి ఉన్నది పైన. ఇది మనకి ఇలా వచ్చింది, దీనికి వేళ్ళు ఉన్నాయి. సో ఇది పెడతాను ఇక్కడ. కొంచెం వేళ్ళు మొత్తం లోపలికి వెళ్ళేటట్టుగా పెడుతున్నాను, సో దట్ అది కొంచెం తొందరగా పాతుకుంటుంది. ఇది అసలు ఈ ఆకాకర యాజ్ అ వెజిటబుల్ దీని ఫుడ్ వాల్యూస్ చూడాలంటే అసలు చాలా తక్కువ క్యాలరీస్ ఉండి ఎక్కువ మనకి ఆరోగ్యవంతమైనటువంటి వెజిటబుల్ ఇది. ఇది మనకి మార్కెట్లో చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది దొరకడం అంటే ఆ సీజన్లో మనకి బయట అమ్ముతారు, కానీ హాఫ్ కేజీ 60 రూపీస్ 70 రూపీస్ అలా, ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోకర్లేదు. అది కొంచెం పీక్ సీజన్లో బాగా ఎక్కువగా అమ్ముతారు. సో అది మనకి ఇలా అవకాశం ఉన్నప్పుడు ఇలా పండించుకున్నాం అనుకోండి, మనకి దొడ్లోనే మన గార్డెన్లోనే మనం ఆ కాకర తీసుకోవచ్చు. ఇది టేస్ట్ వైజ్ చూస్తే మనకి మామూలు కాకరకాయలాగా చేదు ఉండదు, బాగుంటుంది. దీనిలో ఉన్న గింజలు కొంతమంది స్పెషల్గా ఇష్టంగా తింటారు. అందులో ఉన్నటువంటి గింజలు అవి కొంచెం కటకట్లాడుతూ ఉంటాయి, బట్ స్టిల్ పీపుల్ లైక్ ఇట్. అది ఒక్కొక్కళ్ళ టేస్ట్. నేను ఆల్రెడీ వచ్చిన తీగని కొంచెం దీనికి సపోర్ట్ చేసేస్తున్నాను, సో దట్ ఇట్ విల్ గో ఫాస్టర్. ఇంకొక చిన్నది కూడా ఉంది, మేబీ ఇది కూడా ఇంకొక చోట పెట్టేస్తే పోతుంది. అది కూడా పెడదాం. ఇట్లా మట్టితో తీసుకుంటే మనకి ఆల్రెడీ మట్టిలో నిన్న అట్లా తీసి పెట్టాం కదా, అది ఆ వేరుతో పాటు సెట్ అవుతుంది. ఇది కొంచెం తీగ బట్టి ఆ తాడుతో పైకి వచ్చేటప్పుడు కనుక మనం పైన పందిరి అది సరిగా అరేంజ్ చేసుకుంటే చక్కగా పాకేస్తుంది. సో ఇవి మనకి ఈ ఆకాకర విత్తనాలు. సో మనకి దీంట్లో 2 రకాల విత్తనాలు, మీరు ఆకాకర విత్తనాలను చూస్తే 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఒక్కొక్క విత్తనం మనకి క్లియర్గా రౌండ్గా కనిపిస్తుంది. ఇలా రౌండ్గా ఉన్నవి యూ కెన్ సే ఆర్గానిక్ అని చెప్పచ్చు. వేరేవి కాకర లాగా కొంచెం షేప్లో ఉండి చిన్నగా ఉండి ఇట్లా ఉంటాయి, అవి హైబ్రిడ్. అవి ఆకాకర వస్తాయి. మీకు దాంట్లో మీరు బజార్లో కనుక కొనేటట్టయితే 2 రకాల ఆకాకరలు కనిపిస్తాయి. ఒకటి కొంచెం మీడియం సైజులో ఉండేవి, రెండోది బాగా పెద్ద సైజులో కనిపించే ఆకాకర కనిపిస్తుంది, అది హైబ్రిడ్. హైబ్రిడ్ది మంచిదా కాదంటే మంచిదే, కానీ ఈ ఒరిజినల్ అంత కాదు. సో అది అట్లా 2 రకాల విత్తనాలు ఉంటాయి. ఒకటి కొంచెం హైబ్రిడ్, రెండోది ఆర్గానిక్ లేదా నాటు విత్తనాలు. సో జనరల్గా మీకు దొరికేటట్టయితే నాటు విత్తనాలు తీసుకోండి. సో నాటు విత్తనాలు మన దగ్గర కూడా సేల్కి ఉన్నాయి. మీరు కావాలంటే పర్సనల్ మెసేజ్ చెప్పండి. సో దాన్ని బట్టి విల్ టాక్ టు యూ. మనకి ఇప్పుడు ఈ మొక్కలు
చాలా చిన్నగా ఉన్నాయి. హార్డ్లీ ఒక 15 డేస్ మేబీ 20 డేస్ లోపల అవి పైకి వచ్చి వాటిలో మనకి పూత గమనించవచ్చు. సో పూత గమనించిన తర్వాత అప్పుడు మనకి తెలుస్తుంది ఆడ మగ అనేది. సో మనం ఇప్పుడు అన్నీ కలిపి ఒక చోట పెట్టాం కాబట్టి వాటికి పాలినేషన్కి చాలా ఈజీ అవుతుంది. సో మనకి మీరు ఈ రెగ్యులర్గా మన గార్డెన్ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ అ రైట్ మిక్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కలిసి ఉంటాయి. అది కలిసి ఉండటం వల్ల పాలినేషన్కి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇది ఈ స్టార్టింగ్ ఆకాకర ఈ సీజన్కి మేలో మేల్కొన్న ఆకాకర అని. సో దీని ఫర్దర్ అప్డేట్స్ మనకు తర్వాత ఇస్తూ ఉన్నాము. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఏదైనా ఈ ఆకాకర గురించి తెలుసుకోవాలన్నా, మీకు ఏదైనా కొత్త విషయాలు తెలుసున్నా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.